అసలు కంటే కొసరుతోనే సమస్య వచ్చేలా ఉంది. అవును, అధికార కాంగ్రెస్ కంటే కూడా విపక్ష బీజేపీకే భయపడాల్సి వస్తోంది. గులాబీల్లో మండలి ఫలితాలు గుబులు పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ కు సవాల్గా పార్టీ బలోపేతమవుతోంది. ఇప్పటికే ఉత్తర తెలంగాణలో బీజేపీ హవా నడుస్తోంది. ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కొత్తగా వచ్చారు. దీంతో కమలనాథుల దూకుడుతో కారుకు బ్రేకులు పడుతున్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయులు జై కొట్టడంతో తెలంగాణ భవన్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ మరింత తగ్గే ఛాన్స్ ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే దక్షిణ తెలంగాణలో క్రమక్రమంగా పట్టు కోల్పోతోంది. దీంతో అధినేతపైనే ఆశలు పెట్టుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. కేసీఆర్ క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగాలని కోరుతున్నారు. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, ఉత్తర తెలంగాణ ఉద్యమాల ఖిల్లా మనం చూసాము. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదినటువంటి 5 జిల్లాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ హవా, బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుంది రోజు రోజుకు. ఈ మొన్న జరిగినటువంటి టీచర్ ఎమ్మెల్సీ అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పూర్తిగా జీరో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ కాస్త ప్రశ్నార్థకంగా మారింది. ఉనికినే చాటుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక ఉత్తర తెలంగాణలో కాస్త బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇక అక్కడ కూడా మరి పార్టీ మైనస్ అవుతా ఉంది. ఏం చేస్తారు మరి? దీనికి సంబంధించి పార్టీలో కేసీఆర్ రంగంలోకి దిగాలి, పార్టీని బలోపేతం చేయాలి అని అంటే అగ్రనేతలందరూ కూడా బలమైనటువంటి నేతలందరూ కూడా రంగంలోకి దిగి పార్టీని బలోపేతానికి కృషి చేయాలి అని చెప్పేసి కార్యకర్తలు అలాగే క్యాడర్ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఏం జరగబోతుంది బీఆర్ఎస్లో? ఎస్ రోజా, సవాల్గానే మారిందని చెప్పవచ్చు. పార్టీ బలోపేతం చేయాలని కేసీఆర్ అనేక సార్లు చెప్తూ వస్తున్నారు. ఈ నెల అంటే మా ఫిబ్రవరి 17వ తారీఖు కూడా కేసీఆర్ తెలంగాణ భవన్లో పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ కార్యవర్గ సమావేశంలో పార్టీ బలోపేతం చేయాలని చెప్పేసి అన్నారు. కానీ ఈ యొక్క పార్టీ బలోపేతం ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూసుకుంటే మాత్రము బీఆర్ఎస్ పార్టీకి మాత్రము పెద్ద సవాల్గా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో చూసుకుంటే కమల వికాసం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఉత్తర తెలంగాణ చాలా ఉద్యమాల కిల్లాలు, అంటే ఉత్తర తెలంగాణలో చాలా కీలకంగా ఉన్నటువంటి జిల్లాలు ఏదైతే ఉన్నో అప్పుడు చాలా కీలకంగా బీఆర్ఎస్ పార్టీకి మారాయి, అధికారంలోకి వచ్చేందుకు కూడా దోహదపడ్డాయి. కానీ క్రమేపీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే మాత్రం కొంత గ్రాఫ్ తగ్గుతుందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చర్చించుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి దీన్ని ఎలా పెంచుకుంటూ పోవాలనే దానిపైన కూడా కేసీఆర్ దృష్టి సారించాలని చెప్పేసి కూడా చర్చ జోరుగా జరుగుతుంది. మరి ఇక దీనిపైన కేసీఆర్ ప్రధానంగా దృష్టి పెట్టి ఆయన కూడా ప్రజాక్షేత్రంలోకి వస్తే చాలా బాగుంటుందని చెప్పేసి కూడా అభిప్రాయం అయితే పడుతున్నారు. ఎందుకంటే క్రమేపీ దక్షిణ తెలంగాణలో కూడా పార్టీ కొంత బలం తగ్గినప్పటికీ కూడా, అంటే ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలు చూసుకుంటే మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఘోర ఓటమి బీఆర్ఎస్ పార్టీకి తగిలింది. కాబట్టి సో ఇక క్రమేపీ అది కాస్త ఇటు ఉత్తర తెలంగాణలో కూడా ఆ ప్రభావం పడుతుందని చెప్పేసి కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీలో కానీ చూస్తే కమల వికాసం కాస్త గ్రాఫు పెరుక్కుంటూ పోతుంది. కాబట్టి క్రమేపీ కాంగ్రెస్ కంటే కూడా బీజేపీతోనే బీఆర్ఎస్కి కొంత ప్రమాదం చోటు చేసుకుంటుందనేది కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇక కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలన పైన ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారంటున్నారు. కాబట్టి సో ఆయన కూడా ఇక నుంచి బయటకు వచ్చి కంప్లీట్గా ప్రజాక్షేత్రంలోనే ఉంటే ఇటు ఉత్తర తెలంగాణ ఇటు దక్షిణ తెలంగాణ ఈ రెండు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి చూసుకుంటే మాత్రం పార్టీ బలోపేతం దిశగా ముందుకెళ్తే బాగుంటుందనేది కూడా నేతలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఇక చూడాలి దీనిపైన బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే మొత్తం చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కాసేపటి క్రితమే మన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం కూడా జరుగుతుంది. దాదాపుగా 4 గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగుతూనే ఉంది. దీంట్లో కూడా ఈ అంశాలు చర్చకు వచ్చినట్టు కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం. దక్షిణ తెలంగాణలో పార్టీ క్రమేపీ బలహీనపడింది, దాన్ని మెరుగుపరుచుకుంటూ పోవాలి. దాంతోపాటు ఉత్తర తెలంగాణలో కూడా క్రమేపీ పార్టీ బలహీనపడుతుంది. కాబట్టి ఎక్కువగా ఫోకస్ ఖచ్చితంగా ఉత్తర తెలంగాణలో కూడా ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాకపోతే ఈసారి బాధ్యతలన్నీ కూడా కేసీఆర్ తీసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి కేసీఆర్ క్రమేపీ అవసరమైతే మొత్తం రాష్ట్ర వ్యాప్త పర్యటనకు కూడా శ్రీకారం చుట్టాల్సిందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎందుకంటే కాంగ్రెస్ పైన ఉంటే వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్తున్నప్పుడు కూడా కానీ బీజేపీ మాత్రం కొంత రాష్ట్రంలో మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కూడా బీజేపీ క్రమేపీ దాని గ్రాఫ్ పెరుగుతుంది. కాబట్టి సో అందుకు ఖచ్చితంగా ఇటు సవాల్గా
పార్టీ బలోపేతం బీఆర్ఎస్కి అయితే ఉంటుంది కాబట్టి ఈ రెండు పార్టీలకు సంబంధించి పార్టీ బలోపేతం ఆ రెండు పార్టీలు బలోపేతం అయ్యే దిశగా ఉంటున్నప్పుడు బీఆర్ఎస్ కూడా ఇటు క్షేత్రస్థాయిలోకి ప్రజల్లోకి వెళ్ళినప్పుడే ఇటు తిరిగి ప్రజలు బీఆర్ఎస్ని ఆదరిస్తారు, ప్రజలు బీఆర్ఎస్కి పట్టం కడతారు. అందువల్ల పార్టీ బలోపేతం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా చేస్తే బాగుంటుంది. సో అందువల్ల ఉత్తర తెలంగాణ నుంచే స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఉత్తర తెలంగాణలో క్రమేపీ బీజేపీ కమల వికాసం పెరుగుతూ పోతుంది అనేది కూడా జోరుగైతే చర్చ జరుగుతుంది. కాబట్టి మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదాహరణ అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 39 స్థానాలు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినప్పటికీ అవి మొత్తం ఉత్తర తెలంగాణలో ఎక్కువ స్థానాలు వచ్చాయి. కాబట్టి దక్షిణ తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా ఉమ్మడి నల్గొండ చూస్తే మాత్రము ఒకే ఒక స్థానం సూర్యాపేట గెలిచింది. ఇక ఖమ్మం చూసుకుంటే మాత్రము ఒకే ఒక స్థానం భద్రాచలం నుంచి గెలిచారు. మహబూబ్ నగర్లో మొత్తం 14 స్థానాలు ఉండగా 2 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. వరంగల్ కూడా అదే సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి సో అందుకు ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ తిరిగి ఉత్తర తెలంగాణలో రాకుండా ఉండాలంటే మాత్రము ఖచ్చితంగా క్రమేపీ అక్కడ కూడా బలపడాలి పార్టీ. అందుకు కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోరాటాలు నిర్వహిస్తే ప్రజల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారు ప్రజలు అనేది కూడా జోరుగైతే చర్చ జరుగుతుంది. రోజా సైదులు అయితే మొన్న వచ్చినటువంటి రిజల్ట్స్ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత అధికార పక్షాన్ని చూసి భయపడాల్సినటువంటి బీఆర్ఎస్ ఎక్కడైనా అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షం ఉంటుంది. కానీ ఇక్కడ రెండు ప్రతిపక్షాలే బీజేపీకి చూసి బీఆర్ఎస్ భయపడాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. సో ఈ ఫలితాలు మండలి ఫలితాలు బీఆర్ఎస్లో కాస్త టెన్షన్ రేపుతున్నటువంటి మాట వాస్తవమేనంటారా? ఖచ్చితంగా ఈ టెన్షన్ మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే మొన్న వచ్చినటువంటి మండలి ఫలితాలు ఏదైతే ఉన్నాయో బీఆర్ఎస్లో టెన్షన్ కూడా మొదలైంది. మనం పోటీ చేస్తే బాగుండనేది కూడా చర్చ జరుగుతుంది. ఉత్తర తెలంగాణలో కానీ దక్షిణ తెలంగాణలో చూస్తే ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీలో కానీ ఖచ్చితంగా పోటీలో ఉంటే బాగుండేది. గెలుపోవటములు సహజం. దానివల్ల కాస్త బీజేపీ మెరుగుపడుతుంది కూడా జోరుగా చర్చ జరుగుతుంది. కాబట్టి దీన్ని మరి ఏ విధంగా కట్టడి చేసుకుంటూ వెళ్తారనేది కూడా చూడాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉత్తర తెలంగాణలో మనం ఇంతకుముందు మీరు కూడా అన్నట్టుగా కంచుకోట లాంటి జిల్లాలు ఉన్నాయి. ఎందుకంటే ఉద్యమాల కిల్లా ఉత్తర తెలంగాణ ఉన్నది కాబట్టి సో వాస్తవంగా అక్కడి నుంచి మరోసారి ఇక పార్టీ బలోపేతం పైన ఎక్కువ దృష్టి సారిస్తే చాలా బాగుంటుంది అనేది కూడా జోరుగైతే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే వాస్తవంగా అధికార కాంగ్రెస్ పార్టీని చూసి ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య కొంత పార్టీ బలోపేతాలకు సంబంధించి ఎప్పుడు కూడా మాటలు యుద్ధాలు కొనసాగుతుంటాయి. కానీ తీరా చూస్తే మాత్రం అనూహ్యంగా బీజేపీ తెరపైకి వస్తుంది. అనూహ్యంగా ఉత్తర తెలంగాణలో బీజేపీ మెరుగుపడుకుంటూ పోతుంది. కాబట్టి ఆ ప్రభావం అంతా కూడా ఇటు బీఆర్ఎస్ పైన పడే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో అనేది కూడా జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా మరి పార్టీ కూడా డిఫెండ్ చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ డిఫెండ్ చేసుకుంటూ ముందుకెళ్తుందనే దానిపైన కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తే చాలా బాగుంటుంది. పార్టీ గ్రాఫ్ క్రమేపీ తగ్గకుండా జాగ్రత్త పడాలి. అందుకు ప్రజాక్షేత్రంలోనే ఇటు కేసీఆర్ కానీ ఇటు మీ నేతలందరూ కూడా ఉండి పోరాటాలు నిర్వహిస్తే అటు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ పార్టీ క్రమేపీ మెరుగుపరుచుకుంటూ ముందుకు పోతే మాత్రము ఈ 15 ఏళ్ల కాంగ్రెస్ పాలన వ్యతిరేకంగా ప్రజలు తీవ్ర వ్యతిరేకతలు ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని చెప్పేసి చర్చ జరిగినప్పటికీ కూడా బీజేపీ నుంచి కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో బీజేపీ క్రమేపీ మెరుగుపడుతుంది. కాబట్టి అప్పుడు కొన్ని స్థానాలు గతంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉండగా ఇప్పుడు క్రమేపీ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా మారుతుందా లేదంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గానే మారిపోతుందా అనేది కూడా టెన్షన్ అయితే బీఆర్ఎస్ పార్టీకి మొదలైందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సైదులు.